తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. రేవంత్ కేబినెట్లో ఒక మంత్రికి పదవి గండమంటూ వార్తలు వస్తున్నాయి. పలువురు శాఖల్లో మార్పులు కూడా జరగనున్నట్లు ప్రచారం సాగుతుంది. కొత్తగా కేబినెట్లోకి 4 లేదా 5కి చోటు దక్కే అవకాశం ఉంది. ఇవాళ ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్తున్నారు. ఏఐసీసీ పెద్దలతో మంత్రాలు జరపబోతున్నారు. ఏడాది పాలన విజయోత్సవాలపై అధిష్టానానికి నివేదిక ఇవ్వబోతున్నారు. నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ సంబంధించి జరగబోతున్నట్టుగా హస్తంలో చర్చ సాగుతోంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ సంబంధించి అందరి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి ఇప్పటికే రాజస్థాన్లోని తమ బంధువుల పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్లారు. అటునుంచి ఆయన ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఢిల్లీకి ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా వెళ్ళబోతున్నారు. ఏఐసీసీ పెద్దలతో మంత్రాలు జరపబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏడాది పాలన విజయోత్సవాలపై అధిష్టానానికి నివేదిక ఇవ్వబోతున్నారు. నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్టుగా హస్తంలో చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయబోతున్నారు. రాజస్థాన్లోని వివాహ వేడుకకు హాజరైన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడి నుంచి క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్తో చర్చించే అవకాశం ఉన్నట్టుగా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఇక సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈలోపే కొత్త క్యాబినెట్ కొలువు తీరవచ్చన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే క్యాబినెట్లో ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయో ఈ అంశాలపై పూర్తి క్లారిటీతో సీఎం రేవంత్ రెడ్డి ఈ దఫా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారంటూ గాంధీ భవన్ వర్గాలైతే చెప్పాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. దీంతో మరొక సీఎం రేవంత్ సహా మరో 11 మంది మంత్రులతో రేవంత్ సర్కార్ ప్రస్తుతం నడుస్తోంది. అసెంబ్లీలో సభ్యుల సంఖ్యను బట్టి క్యాబినెట్లో మరో 6గురికి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. కొత్త మంత్రివర్గం ఏర్పడ్డప్పుడే 2-3 నెలల్లో పూర్తిస్థాయి క్యాబినెట్ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. కానీ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది. ఆ తర్వాత రకరకాల కారణాలతో మంత్రివర్గ విస్తరణ జరగలేదంటూ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి కూడా కేబినెట్ విస్తరణ జరుగుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈసారి రేవంత్ టూర్ మాత్రం, ఎందుకంటే ఏడాది పాలన పూర్తయింది, ఇక పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ సంబంధించి ఆశావాహుల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా జరగబోతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఎవరిని మంత్రి పదవి వరించబోతుందనే చర్చ ఓవైపు సాగుతుంటే, రేవంత్ క్యాబినెట్లోంచి ఒకరికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఆ ఒకరు ఎవరికి పదవీ గండం ఉండబోతుందనే చర్చ అయితే ప్రస్తుతం జోరుగా సాగుతోంది. మొత్తం మీద ఈసారి మంత్రివర్గ విస్తరణ సంబంధించి అయితే ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. బట్ ఇప్పుడున్న మంత్రివర్గం నుంచి ఒకరిని తొలగిస్తానంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో అయితే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే సాగుతుంది. ఎస్, మా కరెస్పాండెంట్ రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, ముఖ్యమంత్రి రాజస్థాన్ నుంచి ఢిల్లీ టూర్ బయలుదేరినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇటు భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ చేరుకోబోతున్నారు. హైకమాండ్తో ఇద్దరు కూడా చర్చలు జరపబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ సంబంధించి ఈ చర్చలు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం రేవంత్ క్యాబినెట్ నుంచి ఒకరికి ఉద్వాసన తప్పదు అనే వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది? క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ ఏడాది పాలన పూర్తి చేసుకున్నటువంటి ఆ సందర్భంలో కూడా ఇక మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని కూడా తెలుస్తుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో కూడా భేటీ కాబోతున్నారు. ఇప్పటికే హస్తినా చేరుకున్నటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాహుల్ గాంధీతో భేటీ కావడం జరిగింది. అదేవిధంగా జైపూర్ నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి రానున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి 6 మంత్రి పదవుల్లో మొదటగా ఒక 4 మంత్రి పదవులు మాత్రం భర్తీ చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఒకరికి ఉద్వాసన పదవి గండం అంటూ కూడా చర్చ కొనసాగుతుంది. ఎవరు ఆ మంత్రి అనేది కూడా కాస్త సస్పెన్స్ గా మారింది. అదేవిధంగా కొంతమంది ఆ మంత్రుల శాఖల్లో కూడా మార్పు చేర్పులు కూడా జరుగుతున్నట్లు కూడా తెలుస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే మొత్తం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది పాలనపై, అదేవిధంగా విజయోత్సవాలపై కూడా మొత్తం అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారని చెప్పవచ్చు. 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నప్పటికీ కూడా 4 మంత్రి పదవుల విషయంలో మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. ముందుగా 4 మంత్రి పదవులను భర్తీ చేయాలని చూస్తున్నారు. మిగతా 2 మంత్రి పదవుల విషయంలో చూసినట్లయితే, ఎందుకంటే వచ్చే సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలో కొంతమంది చాలా వరకు బీఆర్ఎస్ నేతలంతా కూడా పార్టీలో
చేరే అవకాశం ఉన్నట్లు కూడా ఒక చర్చలు అయితే జరుగుతున్నాయి. త్వరలో బీఆర్ఎస్ఎల్పీని కూడా విలీనం చేసుకోవాలనే ఒక ఆలోచనలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే 2 మంత్రి పదవులు వచ్చే నేతలకు, ఇతర పార్టీ నుంచి వచ్చే నేతలకు అట్లా వేసి మొదటగా 4 మంత్రి పదవులను భర్తీ చేసే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాహుల్ గాంధీతో భేటీ అయి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడైతే మొదటగా ఉమ్మడి జిల్లాల్లో మంత్రి పదవులు లేనటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, రంగారెడ్డి కానీ మొదటగా ప్రాధాన్యం మంత్రి పదవి లేని జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలని ఒక సూచన అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. కానీ మొత్తం మీద ఇది రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తి పరిణామం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంత్రికి పదవి గంట ముందు, అదేవిధంగా మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి ఆ మంత్రి పదవి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరిని మంత్రి పదవి నుంచి తొలగిస్తారు అనే ఒక సస్పెన్స్ నెలకొంది. అదే కనుక జరిగితే కనుక రాజకీయాల్లో కూడా మార్పు జరగబోతుంది. అదేవిధంగా మంత్రుల శాఖలో ఈ సంవత్సర పాలనపై కూడా చూడడం జరిగింది, అధిష్టానం కూడా చూడడం జరిగింది. కాబట్టి శాఖలలో కూడా మార్పు చేర్పులు జరిగే అవకాశం కనపడుతుంది. మధ్యాహ్నం రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. నిన్న జైపూర్ లో అతని బంధువులు, జైపాల్ రెడ్డి బంధువుల వివాహానికి జైపూర్ చేరుకున్నారు. జైపూర్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు. ఇద్దరు కలిసి కూడా మరొక మారు భేటీ అయి, ఎందుకంటే సోమవారం నుంచి కూడా మళ్ళీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. మొత్తం ఈ అసెంబ్లీ సమావేశాల లోపలనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా సార్లు మంత్రి పదవుల విషయంలో వాయిదా పడుచుకుంటూ వస్తుంది. కానీ ఇప్పుడు ఏడాది పూర్తి చేసుకుంది కాబట్టి ఇక ఖచ్చితంగా విస్తరణ ఉండబోతుందని చెప్తున్నారు. తొలి దఫాలో ఇక 2 పెండింగ్ లో పెట్టి ఒక 4 మాత్రం మంత్రి పదవికి చోటు దక్కే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడపబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కూడా తీసుకొని రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కోరే అవకాశం ఉంది. మరోవైపు పీసీసీ కార్యవర్గంపై కూడా అధిష్టానంతో చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి వీరంతా కూడా ఢిల్లీలోనే అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పార్టీ అధిష్టానంతో పార్టీ పీసీసీ కార్యవర్గ కూర్పు, అలాగే మంత్రివర్గ విస్తరణ సంబంధించి, అలాగే ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా హైకమాండ్కు పార్టీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు, రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పాలన వ్యవహారాలపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మంత్రివర్గ విస్తరణపైన ఎంతోమంది ఆశావాహులు మంత్రివర్గ విస్తరణపై ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి మంత్రివర్గ విస్తరణపై వస్తున్న చర్చ నేపథ్యంలో ఈసారి సీఎం ఢిల్లీ టూర్ మాత్రం మంత్రివర్గ విస్తరణ సంబంధించి ఒక క్లారిటీ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.